హలో ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్ టు ఆల్. బాగున్నారు కదా? ఎస్. సారీ, నిన్న వీడియో పెట్టలేదు, కానీ పెట్టనందువల్లే నాకు అర్థమైంది కొంతమంది ఈ వీడియోస్ కోసం వెయిట్ చేస్తున్నారని. మెసేజెస్ చేసిన వాళ్ళకి థ్యాంక్ యూ వెరీ మచ్. సో ఫ్రెండ్స్, ఈరోజు ఇంకొక చిన్న స్టోరీతో మనం ముందుకెళ్దాం. ఒక ఊర్లో ఒక గురువు గారు, ఒక శిష్యుడు ఆయనను వెతుక్కుంటూ వచ్చాడట. గురువుగారండి, నాకు బ్రహ్మ విద్యను బోధించండి అని. సరే, కొన్ని రోజులు నా దగ్గరే ఉండు నాయనా, నీకు ఎప్పుడైతే సమయం ఆసన్నమవుతుందో అప్పుడు బోధిస్తాను అని చెప్పాడట. ఆ శిష్యుడు వచ్చిన వారంలోపే ఆ తాటాకుల దాంట్లో ఉంటున్నారు వాళ్ళు, తాటాకుల ఆశ్రమం. కొన్ని తాటాకులు గాలికి లేచిపోయాయి. సరే, గురువుగారు చెప్పారట, నాయనా ఆ తాటాకులు లేచిపోయాయి కదా, వాటిని తీసుకొచ్చి కప్పు అని చెప్పారు. గురువుగారండి, ఇప్పుడు ఎంత చీకటిగా ఉందో చూసారా, ఈ చీకట్లో ఎలా బయటికి వెళ్తాను, రేపు ఉదయమే నేను ఆ పని చేస్తాను అన్నాడట శిష్యుడు. సరే అన్నాడు గురువుగారు. తెల్లారి ఉదయాన్నే నిద్ర లేపారు. గురువుగారండి, ఇప్పుడు ఎంత చలిగా ఉంది, ఈ చలిలో ఎలా వెళ్తాను, మధ్యాహ్నం ఎండగా ఉంటుంది కదా, అప్పుడు వెళ్ళి తీసుకొచ్చి చక్కగా నేను 1 గంటలో ఆ పనిని పూర్తి చేస్తానన్నాడు శిష్యుడు. సరే అన్నాడు గురువుగారు. మళ్ళీ మధ్యాహ్నం గుర్తు చేశాడు. మధ్యాహ్నం అన్నాడు, చూసారా ఎంత ఎండగా ఉందో, ఈ ఎండలో ఎలా బయటకు వెళ్తానండి, సాయంత్రం అయితే అటు ఎండ ఉండదు, చలి ఉండదు, ఏది ఉండదు, అప్పుడు వెళ్తాను అన్నాడట. సరే అన్నారు గురువుగారు. సాయంత్రం అయ్యేసరికి వర్షం మొదలైంది. చూసారా గురువుగారు, నేను పని చేయడము వర్షానికి కూడా ఇష్టం లేదు, అందుకనే నేను సాయంత్రం వెళ్తానంటే అది సాయంత్రమే కురుస్తుంది, నన్ను ఎలా వెళ్ళమంటారు, సరేలేండి రేపు ఆ పని చేస్తాను అన్నాడట శిష్యుడు. ఇంకా వెంటనే గురువుగారికి అర్థమైంది, వీడు ఈ చిన్న పనినే చేయలేకపోతే ఇంకా బ్రహ్మ జ్ఞానాన్ని ఏం నేర్చుకుంటాడని ఆ శిష్యుడిని వదిలేసి చక్కా పోయాడట గురువుగారు. అర్థమైంది కదా ఫ్రెండ్స్, మనం కూడా చిన్నతనంలో చదువులని, పెద్దయ్యాక ఉద్యోగమని, తర్వాత సంసారమని, తర్వాత పిల్లలని, ఆలోపు ఆరోగ్యం బాగాలేదని ఏది చేయకుండా ఉంటాము. నేను అంటే శరీరం అంటే యోగా, వాకింగ్ ఎంత అవసరమో, నేను అంటే ఆత్మ అంటే మరి మనసు ఆనందంగా ఉండాలి అంటే ధ్యానం చేయండి. మరి ధ్యానంలో అనుభవాలు వస్తున్నాయి, ఎలాంటి అనుభవాలు వస్తాయి అని అడుగుతున్నారు. మరి కింద దానికి సంబంధించిన వీడియో పోస్ట్ చేస్తాను, చూడండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ.